మీలో ఎంతమంది జొన్న రొట్టెలు ఈ విధంగా కాల్చుకొని తిన్నారో ఒకసారి కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ కుకింగ్స్. జొన్న రొట్టెలు చేయంగానే వేడి వేడి రొట్టెలు తినడం వేరు అన్నమాట. ఆ టేస్ట్ వేరు ఉంటది. కానీ చేసినాక ఆ రొట్టెలను మొత్తం ఇలా నిప్పుల పైన కాలుస్తాం చూడు, అప్పుడు ఇంకా టేస్ట్ వేరే తీరు వస్తుంది అనమాట. అందులో మళ్ళీ చికెన్ మటన్ ఉన్నప్పుడు ఈ విధంగా చేసుకోవాలి. కడక్ కాలవాలి రొట్టెలు. ఇదంతా మాత్రం పల్లెటూరు ఉన్న వాళ్ళకే సాధ్యమవుతుంది. ఎందుకంటే చలికాలం కదా, మంచిగా మంట పెట్టుకుంటారు. కుంపట్ల మంచిగా చెక్క పొట్టు కట్టెపుల్లలు వేసేసి మంట పెట్టుకుని చుట్టుపక్కల ఇలా కూర్చుంటారు అనమాట. ఒక 5-6 పల్లెటూర్లలో అయితే ఎక్కువ మటుకైతే పల్లెటూర్లను చూస్తుంటాము. గడిచిపోయిన రోజులే చాలా బాగుంటాయి కదా, ఎందుకంటే ఆ రోజులు తిరిగి రావు. ఈ విధంగా మంట పెట్టుకొని ఆన్నే కూర్చుని తింటే ఆ పాత రోజులు అనేది గుర్తుకొస్తున్నాయి తెలుసా. చాలా బాగుంటది ఆ మెమోరీస్ అయితే. మీలో ఎంతమంది అయితే ఇలా ట్రై చేసిరో ఒకసారి కామెంట్ చేయండి. ఇంకొక విషయం కూడా గుర్తుకొచ్చింది. ఈ విధంగా జొన్న రొట్టెలు ఉన్నప్పుడైతే మంచిగా చేపల పులుసు ఉండాలి. చేపల పులుసులో మంచిగా జొన్న రొట్టెలు విసికేసినాం అనుకో, సేమ్ మన సాంబార్ లో తిన్నంత ఫీలింగ్ ఉంటుంది. సాంబార్ కంటే కూడా ఎక్కువ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే ఎక్కువ చపాతీలే తింటారు. చపాతీలు కూడా ఒక 2 తిన్నాం అనుకో, కడుపు అనేది దుబ్బిపోతుంది, ఇట్లా ఆయాసం అనిపిస్తుంది. అదే జొన్న రొట్టెలు ఒక 4 రొట్టెలు తిన్నా గానీ అలా ఏమనిపించదు అనమాట. ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్.